ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం డిసెంబర్ 30, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువు కనికరాపూర్ణుడు, ఆయన ప్రేమమయుడు, ఆయన అందరి పట్ల కనికరము కలిగిన మనస్సు కలిగిన వాడు. మనము కూడా దేవుణ్ణి అనుసరించి నడుస్తున్నాము కనుక మనము కూడా కనికరము కలిగి ఒకరి పట్ల ఒకరము బాధ్యత కలిగి జీవించాలి. ఎవరినైనా మనము క్షమించాలి. ఒకరి పట్ల జాలి హృదయము కలిగి మనము బ్రతకాలి. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువు అంటున్నారు, నీవు ఈరోజు కనికరము గలవారివైతే నీవు ధన్యులవు. అలాగే నీకు కూడా దేవుని దగ్గర నుంచి కనికరము పొందుకుంటావు. మనము మనుషులను కనికరిస్తే దేవుడు మనల్ని కనికరిస్తాడు. మనం ఒకరికి సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనం ఒకరి పట్ల ప్రేమగా ఉంటే దేవుడు మన పట్ల ప్రేమగా ఉంటాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే వాగ్దానాన్ని మనం మర్చిపోకుండా దేవుణ్ణి ఎలాగైతే ప్రేమిస్తున్నామో మన పొరుగువారిని కూడా మనం అలాగే ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడు. నీ శత్రువుని కొరకు కూడా ప్రార్థించాలి. అందరి పట్ల కనికరం మనస్సు మనకు కలగాలి. ప్రేమ ఆప్యాయలతో మనం ఎప్పుడైతే బ్రతుకుతామో మన జీవితంలో సంతోషము సమాధానము దేవుడు కూడా అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని సంగమా, కనుక మన జీవితంలో కనికరం ఉండాలి. మనము కనికరము గలవారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.